మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఇవాళ రేపు మనం కామన్గా చూస్తున్నాం. మోస్ట్ కామన్గా ఐటీ ప్రొఫెషనల్స్లో, టైపింగ్ జాబ్ ఎక్కువ చేసే వాళ్ళలో చాలా కామన్గా చూస్తున్నాం. ఈ కార్పల్ టన్నెల్ అంటే మన రిస్ట్ లోపల ఒక చిన్న టన్నెల్ ఉంటుంది. ఈ రిస్ట్ యొక్క ముందు ఆస్పెక్ట్లో, దీన్ని యాంటీరియర్ ఆస్పెక్ట్ అంటాం. ఆ టన్నెల్ లోపల మనకు 9 స్ట్రక్చర్స్, 9 లిగమెంట్స్, ఒక నర్వ్, మీడియన్ నర్వ్ అంటాం. ఫింగర్స్కి సప్లై చేసే లిగమెంట్స్, ఫింగర్స్ సప్లై చేసే నర్వ్ ఆ టన్నెల్ లోపల నుంచి పాస్ అవుతుంటుంది. ఆ టన్నెల్ అనేది ఈ రిస్ట్ యొక్క బోన్స్ యాజ్ వెల్ యాజ్ పైన కార్పల్ లిగమెంట్ ద్వారా ఫామ్ అయ్యే టన్నెల్. సో చాలామందిలో రిపీటెడ్ ఓవర్ యూజ్ వల్ల కానివ్వండి, రిపీటెడ్ యాక్టివిటీస్ వల్ల, కంటిన్యూస్ అబ్నార్మల్ పొజిషన్లో టైపింగ్ చేయడం వల్ల, ఒక్కసారి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళలో, జస్ట్ ప్లస్ కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కానివ్వండి, ఈ ఓవర్ యూజ్ వల్ల కానివ్వండి, అబ్నార్మల్ పొజిషన్ వల్ల ఈ లిగమెంట్ కింద ఆ కార్పల్ మీడియన్ నర్వ్ అనేది, ఆ నరము బోన్కి లిగమెంట్కి మధ్యలో కంప్రెస్ అవ్వడం వల్ల ఈ చేతులలో, చేతి యొక్క ఫింగర్స్లో, ఎస్పెషలీ బొటన వేలు అండ్ చూపుడు వేలు అండ్ మిడిల్ ఫింగర్, ఈ 3 ఫింగర్స్లో పెయిన్, ఈ ఏరియాలో నమ్నెస్ రావడం, మొద్దుబారినట్టు పోవడం, ఈ ఏరియాలో మజిల్ వీక్నెస్ రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. చెయ్యి గ్రిప్ స్ట్రెంగ్త్ అనేది పోతుంది, కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది, నైట్ టైం పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ రిస్ట్ని ఒక పర్టికులర్ పొజిషన్లో కంటిన్యూస్గా పెడితే పెయిన్ రావడం, తిమ్మిరి రావడం, సడన్గా షాక్ వచ్చినట్టు, వేళ్ళల్లో షాక్ వచ్చినట్టు కావడం, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. దీన్నే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. ఒకవేళ మీ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ఉన్నట్టుగా మీకు డయాగ్నోస్ కనుక అవుతే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, సింపుల్గా ఇనీషియల్గా ఆల్వేస్ కొంచెం రెస్ట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ ఇచ్చేసేసి, నైట్ స్ప్లింట్స్ అంటాం. కామన్గా నైట్లో ఒక పర్టికులర్ పొజిషన్లో మనం పడుకోవడం వల్ల ఆ నర్వ్ కంప్రెస్ అయిపోయి రాత్రిపూట సివియర్ పెయిన్ రావడం, రాత్రిపూట షాక్ సెన్సేషన్ రావడం, వేళ్ళన్నీ మొద్దుబారినట్టు రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ వస్తుంటాయి. సో నైట్ స్ప్లింట్స్ పెట్టుకోవడం, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్, కొంచెం ఫిజియోథెరపీతో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు. కొంతమందిలో ఈ మెడికేషన్ అండ్ నైట్ స్ప్లింట్స్తో కూడా ఇంప్రూవ్మెంట్ లేని వాళ్ళలో చిన్న మైనర్ సర్జరీ, ఒక చిన్న మినిమల్లీ ఇన్వేజివ్, ఒక 2 సెంటీమీటర్ ఇన్సిషన్తో ఆ కార్పల్ టన్నెల్ని రిలీజ్ చేస్తాం. ఆ లిగమెంట్ని రిలీజ్ చేస్తే నరం ఫ్రీ అయిపోతుంది. ఇది సింపుల్ ప్రొసీజర్, 15-minute ప్రొసీజర్, లైక్ ఏ డే కేర్ ప్రొసీజర్. ఆ చిన్న ప్రొసీజర్ ద్వారా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ నుంచి కంప్లీట్గా రిలీఫ్ పొందొచ్చు.